నేను ఈ విమానం కోసం $2.5 మిలియన్ ఖర్చు పెట్టాను. మీరు లోపలికి అడుగు పెట్టగానే 100 రోజులు మొదలవుతాయి. ఓ మై గాడ్. అయితే ఇప్పుడు ఈ 100 రోజుల ఛాలెంజ్ లో మొదటి గంట మొదలైంది. దీన్ని ఒకసారి గాల్లో తిప్పి మొదలెడదామని అంటాను. పదండి, దీన్ని ఒకసారి పైకి తీసుకెళ్తాం. అతను నిజమైన పైలట్ కాదు, మనం తెలుసుకోబోతున్నాం. ఏమంటున్నావు? అర్మాండో ఈ ప్లేన్ లో నెక్స్ట్ 100 రోజులు ఉంటే అది ఇక అతని సొంతం అవుతుంది. అతను వరల్డ్ లో ఎక్కడికైనా ఫ్లై చేయడానికి. 100 రోజులు ఇందులో ఉండడానికి నో ప్రాబ్లం. చాలా స్మూత్ రైడ్. ఇది బాగుంది. ల్యాండింగ్ స్మూత్ గా ఉందో లేదో చూద్దాం. ఎంత గొప్ప ప్రయాణం. అది అద్భుతంగా ఉంది. మీ 100 రోజుల ఛాలెంజ్ లో మీరు ఇప్పుడు 2 గంటలు పూర్తి చేశారు. కానీ మీ బాడీలో ఏ పార్ట్ అయినా ఈ ప్లేన్ బయట గ్రౌండ్ ని టచ్ చేస్తే వీడియో ఎండ్ అవుతుంది. అప్పుడు మీరు ఈ ప్రైవేట్ జెట్ ని కోల్పోతారు. గ్రౌండ్ ని టచ్ చేయొద్దు. గుడ్ లక్. మళ్ళీ కలుద్దాం. అర్మాండో ఈ ప్రైవేట్ జెట్ ని గెలుచుకోగలదో లేదో చూద్దాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది నా సాధారణ ఆఫీస్, ఇంకా ఇదేమో నా డైనింగ్ రూమ్. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే నా బెడ్రూమ్. నేను బహుశా రాబోయే 3 నెలల్లో ఇక్కడే నిద్రపోతాను. నాకు నిజమైన కిచెన్ లేదు. ఒక మైక్రోవేవ్, ఇంకా టిన్ల మాంసంతో నిండిన ఎయిర్లైన్ కార్ట్ ఉన్నాయి. నాకు షవర్ లేదు. Trading in indices like Nifty 50 or Bank Nifty needs speed, precision, and the నాకు షవర్ లేదు. అదే అన్నిటికంటే కష్టమవుతుంది. అతను తప్పు చెప్పలేదు, ఎందుకంటే ఈ జెట్ వరల్డ్ క్లాస్ వెహికల్ అయినప్పటికీ ఇది ఒక వ్యక్తి ఉండడానికి చేయబడలేదు. కాబట్టి రాబోయే 100 రోజుల్లో ఇది చాలా కష్టంగా మారబోతోంది. గోడలు లోపలికి వస్తున్నట్టుంది. ప్రెజెంట్ అంటే ఇదేనేమో. బహుశా నేను భ్రమపడుతున్నానా? సన్షైన్ నన్ను హ్యాపీగా ఉంచుతుంది. నా కుటుంబం గుర్తొస్తుంది. అరే అదే మంచిది కాదు. మనం ఆకాశం నుండి కింద పడిపో. కానీ అతను చీజ్ స్టిక్ శాండ్విచ్ తో బెడ్ ని పంచుకుంటాడని అనుకోలేదు. అతనికి నిద్ర బాగా అవసరమై ఉంటుంది. ఈ ఏరోప్లేన్ లో నేను సౌకర్యవంతంగా పడుకున్న మొదటి రాత్రి అది. అతను ఈ ఇన్ఫ్లాటబుల్ బెడ్ ని ఎంచుకుంటాడా? లేదా మిస్టరీ బాక్సా? అది నిజానికి $500,000 విలువ చేస్తుంది. నాక్ నాక్. లోపల ఎవరైనా ఉన్నారా? లోపలికి రండి. మీకు స్వాగతం. ఈ రోజు 20వ రోజు. హే రండి నా లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, ఇంకా బెడ్రూమ్ కి. నిజం చెప్పు, రాత్రి నిద్ర ఎలా ఉంది? బుజ్జి బుజ్జి మేఘాలపై పడుకున్నట్లుగా ఉంది. ఈ బెడ్ ఉండటం వల్ల నువ్వు 100 రోజులు పూర్తి చేసే అవకాశం పెరుగుతుంది అనుకుంటున్నావా? దీంతో నా బాడీ 100 రోజులు పూర్తి చేయగలదని నాకు తెలుసు. అయితే మరోవైపు ఈ భూమిపై ఎక్కడో దాగి ఉన్న ఒక యాదృచ్ఛిక కోఆర్డినేట్ల వద్ద మిస్టరీ బాక్స్ ఉంది. ఇది నేను ఇప్పుడు అనుభూతి చెందగలిగేది. నేను సరిగా నిద్రపోకుండా ఈ విమానాన్ని నడపలేను. అయితే నువ్వు ఈ ఇన్ప్లాంటబుల్ బెడ్ నేర్చుకుంటావా, లేక అద్భుతమైన భారీ మిస్టరీ గిఫ్ట్ నేర్చుకుంటావా? నేను దీర్ఘకాలం కోసం ఉన్నాను. 100 రోజులు పూర్తి చేయడానికి నేను బెడ్ ని ఎంచుకోబోతున్నాను. అవును. నిజంగానా? ఆ మిస్టరీ గిఫ్ట్ అది ల్యాంబోర్గిని. నిజంగానా? అవును. ఓ ఈ రాత్రి ల్యాంబోర్గిని గురించి కలలు కనొద్దు. లేదు, నేను నిద్రలో వాటిని లెక్క పెడతాను. దాన్ని తను వదులుకున్నాడంటే నమ్మలేకపోతున్నా. ఓ ఓకే, అతను కోల్పోయాడు. ల్యాంబోర్గ్ నేను వదులుకున్నాను. సర్లే, ఏదో ఒకటి. నాకు బెడ్ ఉంది. ఇది నా ఆటను మార్చేస్తుంది. దీంతో నా శరీరం మరో 80 రోజులు తట్టుకోగలదు. బెడ్ వల్ల అర్మాండో ఉత్సాహంగా ఉన్నాడు. నా కళ్ళు ఇప్పుడు ఫైనల్ ప్రైజ్ మీద ఉంది. అదే ఈ జెట్ ని సొంతం చేసుకోవడం. నేను ఆ జెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. కేవలం 2000 పేజీలే. కానీ ఇది ఇప్పటికీ ఓ ఓర్పు పరీక్ష. ఇది చాలా కష్టంగా మారబోతోంది. ఎగరడానికి అద్భుతమైన రోజు. అర్మాండో ఎలా ఉన్నావు? విమానాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలనుంది. ఇంట్రెస్టింగ్. కానీ నేను చెప్పేంత వరకు ఈ ఛాలెంజ్ లో మిగిలిన కాలం నువ్వు ఎగరలేవని చెప్తే ఎలా? అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ వీడియోలో తర్వాత నీ పైలటింగ్ కెరియర్ లోనే గొప్ప ఛాలెంజ్ ని ఎదుర్కొంటావు. కాబట్టి నేను నీ ప్లేస్ లో ఉండుంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. గుడ్ లక్. నేను వేచి ఉండలేను. చేద్దాం. నేను ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను. రూట్లు వేయడం, టేక్ ఆఫ్ స్పీడ్, లైన్ స్పీడ్, ఎమర్జెన్సీ స్పీడ్, పనితీరుల సంఖ్య. ప్రొఫెషనల్ ఫ్లయింగ్ లో ఇది ఒక భాగం. ఈ ఉదయం నేను నిద్రలేచి నేను వెళ్లాలనుకునే ప్రదేశం గురించి కళ్ళకంటున్నాను. ఈ ప్రాక్టీస్ ఫ్లైట్లు తన సమయాన్ని గడపడానికి మంచి మార్గం అయినప్పటికీ అర్మాండో వాటిని పూర్తిగా ఆహారం గురించే చేసుకోవడం మానలేకపోయాడు. నేను వెళ్లాలనుకునే ప్లేసెస్ లో న్యూ ఓర్లిన్స్ ఒకటి, క్రియోల్ ఫుడ్, కొన్ని బ్యానెట్సెస్. అక్కడ చాలా మంచి వంటకాలు ఉన్నాయి. చార్లెస్టన్ సీ ఫుడ్. నాకు న్యూయార్క్ పిజ్జా అంటే చాలా ఇష్టం. కీ వెస్టర్న్ ఎగిరి, క్యూబన్ శాండ్విచ్, కొన్ని ఎంపాండాలు తినాలి. బార్బెక్యూ సంగతి. అతను దాదాపు 1 రోజులుగా ఇదే తింటున్నప్పుడు అతను ఆహారం గురించి ఆలోచిస్తున్నాడంటే ఆశ్చర్యం లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇది 100 రోజుల నుంచి పిల్లి ఆహారం లాగా వాసన వస్తుంది.
ఈ ఛాలెంజ్ ఈజీ అని ఎవరు చెప్పలేదు. అతని ప్లేన్ లో నివసించడం మొదలు పెట్టి 30 రోజులైంది. మా దగ్గర చాలా స్పెషల్ ఆఫర్ ఉంది. ఆర్మాండో హాయ్ గైస్. కిందికి రా. దీన్ని గుర్తుపట్టావా? పట్టాను. ఇది నిండా ఫుడ్ ఉన్న ఒక గ్యాలీ కార్ట్. గత 30 రోజులుగా రోజు నువ్వు తింటున్న ఫుడ్ ఇదే. నీకు 24 గంటల ఫుడ్ మాత్రమే మిగిలింది కాబట్టి వీడియో చివరి వరకు నీకు సరిపడా ఫుడ్ ని నీకోసం తీసుకొచ్చాను. ఓకే. కానీ నీ జట్ కి రాబోయే 70 రోజులకు సరిపడా ఫుడ్ ని రీస్టాక్ చేసే ముందు నీకోసం ఓ ఆఫర్ ఉంది. ఓకే. నువ్వు గతంలో తిన్న టిన్ చికెన్ ట్యూన్ అని వద్దనుకోవచ్చు. దానికి బదులుగా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవడానికి ఉపయోగపడే డోర్ డాష్ ఇన్స్టాల్ చేసిన ఫోన్ ఇస్తా. నిజానికి ఆ ఫోన్ లో డోర్ డాష్ యాప్ మాత్రమే ఉంటుంది. కాల్స్ లేదా టెక్స్ట్లు ఉండవు. కానీ ఇక్కడ మెలుకుంది. నువ్వు డోర్ డాష్ నేర్చుకుంటే ఈ మిస్టరీ బాక్స్ లో ఉన్నది ఏంటో అది నీతో కలిసి 24 గంటలు జట్ లో ఉండాలి. అంటే ఆ భయంకరమైన దాంతో ఈ చిన్న ప్రదేశాన్ని ఒక రోజు పూర్తిగా పంచుకోవాలి. వద్దు, తెరవద్దు. అందులో ఏదో ఊపిరి పీల్చుకుంటోంది. యా. సరే, నేను 22 సంవత్సరాలు మిలిటరీలో పనిచేస్తాను. బహుశా నన్ను నేను చూసుకోగలననిపిస్తుంది. ఇది ఎవరికి ఆశ్చర్యం కలిగిస్తుందో నాకు తెలియదు, కానీ నేను డోర్ డాష్ ని ఎంచుకుంటున్నాను. నిజంగానా? ఓకే. అవునా? నువ్వు దీన్ని తెరిచినప్పుడు లోపల ఉన్నది ఏదైనా సరే అది నీతో వచ్చే 24 గంటలు ఉంటుంది. 24 గంటలు. ఇక్కడ ఒకసారి గట్టి కొట్టండి. ఇంకా గట్టిగా. అలా చేస్తే పాములు వైలెంట్ గా మారతాయా? 3, ఓ మై 2, గాడ్. 1 ఓపెన్. అది నేనే, అర్మాండో. నోలతో ఇరుక్కుపోయావు. ఎంజాయ్ చేయి నోలన్. మరి అతను బుర్తి నీకు. అసలు నేనెందుకు విసిగిస్తాను? దీని గురించి నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. నాకు అసలు మనుషులతో ఎలాంటి ఇంటరాక్షన్ లేదు నిజంగా. గత 30 రోజులుగా అర్మాండోకి పెద్దగా పర్సనల్ కనెక్షన్స్ లేవు. మరి నోలన్ కి 26 ఏళ్లుగా అస్సలు లేవు. నేను ఇప్పుడు వస్తువుని పగలగొట్టినా లేక బటన్స్ ని ప్రెస్ చేయనా? ఏయ్, నువ్వేం చేసావు? అర్మాండో తనని బటన్స్ నొక్కనివ్వకు. సెల్ఫ్ డిస్ట్రాక్ట్. నేనేం చేయలేను. నేను వెళ్ళాలి. కాక్ పిట్ లో నోలాన్ వద్దు. ఓ మై గాడ్, నేను దీనివల్ల సంతోషంగా ఉన్నాను. ఓ టాకోస్. బహుశా నువ్వు అటెన్షన్ కోసం గార్మెంట్ ఫుడ్ కోసం ఆకలిగా ఉంటే అద్భుతమైన వాసన వస్తుంది. ఇది అంత చెత్త శిక్ష కాదులే. ఫుడ్ గురించి ఎందుకు కంప్లైంట్ చేస్తానో తెలియట్లేదు. ఏంటి తను? డబ్బా చికెన్ కన్నా చాలా బెటర్. ఇది ఫన్ నైట్ అవుతుంది అనిపిస్తుంది. నిజమైన పైలట్ ఎవరో చూద్దాం. అయ్యో బాబోయ్. నేను ఇప్పుడు పైలట్ నే. డోర్ డాష్ లో ఎంత డబ్బు ఖర్చు చేయొచ్చు లేదా ఏం ఆర్డర్ చేయొచ్చు జిమ్మి చెప్పలేదా? నాకు కేవలం టాకోస్ కావాలి. టాకోస్ ఇంకా మనం చాలా షాపుల నుండి చాలా కొనబోతున్నాం. కాబట్టి మరుసటి రోజు నేను తిరిగి వచ్చినప్పుడు నాకు